నర్సాపూర్ నుంచి కదా వచ్చింది? పాలకొల్లు దగ్గర నర్సాపూర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కట్టెలు? ఎక్కడి నుంచి తీసుకు? పాలకొల్లు దగ్గర నర్సాపూర్ నుంచి వచ్చింది. ఓకే. సో ఏ టైం బయలుదేరి నిన్న మీరు? నిన్న 6 గంటలకు 7 గంటలకు బయలుదేరి ఈవినింగ్ 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టింది? రాత్రి 2 అయింది అయ్యా. 2 గంటలకు ఒక్కరే వచ్చారా మీరు? సో ఎట్లా అనిపిస్తుందండి గణేషునికి మీరు ఇట్లా పనిచేయడం మంచిగా అనిపిస్తుంది? చాలా ఆనందం, ఓకే. అదృష్టం. సో ఫస్ట్ టైం వచ్చారా ఇంకెప్పుడైనా వచ్చారా మీరు? ఫస్ట్ టైం వచ్చాను, చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎప్పుడైనా చూసిరా ఇట్లా దగ్గర నుంచి ఇట్లా గణేషుని? అసలు ఎప్పుడన్నా కాదు, జీవితంలో నేను చూడలే గుడిని, అదృష్టం అని భావిస్తాను. సో ఇది సో మన వెహికల్ డ్రైవర్, ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సో అన్న అనమాట. మీ పేరన్నా? మీ పేరు చెప్పలేదు. మా పేరు ఆంజనేయులు అన్న. అయ్యా మరి మంచిర్యాల. మంచిర్యాల రామకృష్ణ. నర్సాపూర్ నుంచి ఎక్కడ ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ? నర్సాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్. అయ్యా లేదు, రైతు దగ్గర. అయ్యా ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది సో నర్సాపూర్ దగ్గర సో ఒక రైతు దగ్గర నుంచి కట్టెలు అనేది కొనుక్కున్నారంట. సో లారీ డ్రైవర్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు, ఎందుకంటే మన ఖైరతాబాద్ గణేష్ అంటే మామూలు దేవుడు కాదు. సో ప్రపంచవ్యాప్తంగా సో అందరికీ ఇష్టమైన దేవుడు. సో ఆయన అదృష్టం అని కూడా చెప్తున్నాడు ఈ గణేషునికి పని చేయడం. సో ఇది కట్టెలు అయితే వచ్చేసినాయి. ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఇక ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ ఒక్కొక్కరు అయితే మెల్లగా దిగుతూనే ఉంటారు. ఇక నాకు కార్పెంటర్స్ అయితే మొత్తం కట్టెలు దింపేస్తున్నారు. సో ఆదిలాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు. వచ్చిండా అన్న మీ నరసయ్య? నమస్తే. మీ నరసయ్య వచ్చిండా? మీ నరసయ్య వచ్చిండా? ఎప్పుడు వస్తాడు? రేపు వస్తాడా? ఓకే. ఎంతమంది వచ్చి మీరు? 4 వచ్చిరా? సో ఆదిలాబాద్ నుంచి మనకు 4 అయితే వచ్చారు కార్పెంటర్స్. వీళ్ళ టీం లీడ్ చేసేది నరసయ్య. సో రేపు వస్తాడంట ఆయన. సో ఇది సో ప్రజెంట్ అప్డేట్ అయితే. సో నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వీడియోస్ చేయాలి అనే ఒక అది ఉండే. సో నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇంకా రేపటి నుంచి ఇక మనం ఫుల్గా అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు, ఫుల్గా పని చేయొచ్చు ఇక్కడ. సో మనకు ఎగ్జాక్ట్లీ ఇంకా ఫెస్టివల్ 69 డేస్ అవుతుంది, 69 రోజులు. సో ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల మట్టి గణేషుని అయితే పెడుతున్నారు. సో చూడాలిగా చరిత్రలోనే ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలోనే 70 అడుగుల మట్టి గణేశుడు.